ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో నా తోటి సహోదరి సహోదరులందరికీ కూడా నా హృదయపూర్వక వందనములు. ఈరోజు అంశము యేసుక్రీస్తు సంపూర్ణ నరుడు, సంపూర్ణమైన నరుడు. ఈ మాట కొంతమందికి నచ్చదు. అబ్బాయి యేసు ప్రభు దేవుడు కదండి, ఆయన నరుడు అంటారేంటి, ఈయన బుర్రగట్టలు పోయింది గతగాడికి అని తిట్టుకునేవారు కూడా ఉంటారు. సో మీరు నన్ను తిట్టుకున్నా, విక్రించిన, క్రీస్తు విరోధి అన్నా, ఇంకేమనుకున్నా సరే, గ్రంథం ప్రభు గురించి ఏం చెప్పిందో అదే మనం మాట్లాడాలి, దాన్ని పరిశీలన చేయాలి, అధ్యయనం చేసుకోవాలి. కాబట్టి ఈరోజు చాలామంది లేఖనాలు అపార్థం చేసుకుంటున్నారు. దీనికి కారణం ఏంటంటే మనుషులకి ఆయన పట్ల ఉన్న భిన్న అభిప్రాయాలు దానికి కారణం. వాక్యంలో ఏముందో, ఏం రాయబడిందో, దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలనే విషయం తెలియక లేఖనాలని అపార్థం చేసుకునే పరిస్థితి రోజు కనబడతా. అందుకు 2 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14 నుండి 18 వచనం మనం ఆలోచన చేస్తే, ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టేవారు గనక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకలుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడి, మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకునడి. అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహించబడిన జ్ఞానము చెప్పున మీకు రాయవలసి ఉన్నాడు. వీటిని గురించి తన పత్రికలన్నిటిలోనూ బోధించున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యావిహీనులను, అస్థిరులైన వారును, తక్కిన లేఖనములను అపార్థము చేసుకున్నట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు. ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకొని ఉన్నారు గనక మీరు నీతి విరోధుల తప్పు బోధల వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా కాచుకొని ఉండుడి. మన ప్రభువును రక్షణ యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. ఆయనకు ఇప్పుడును యుగాంత దినము వరకును మహిమ కలుగును గాక. ఆమేన్. ఇక్కడ పేతురు గారు ఏం చెప్పాలనుకుంటున్నారంటే, లేఖనాలు అపార్థం చేసుకునే మనుషులు ఉంటారు. ఎవరి బ్యాచ్ అంటే విద్యావిహీనులు, చదువు రాని వారు, అస్థిరులు, స్థిరము లేని వారు, విమాన అభిప్రాయాలతో జోడు కట్టిన వారు క్రీస్తు గురించి ఒక అభిప్రాయాన్ని కలిగి ఉంటారు. ఆ అభిప్రాయం వలన ఆ మనుషులు తమ స్వనాశనాన్ని కొని తెచ్చుకుంటారని పేతురు గారికి పరిశుద్ధాత్మలు చెప్తే రాస్తారు. కాబట్టి యేసుక్రీస్తు అనేవారు పరిపూర్ణ మానవుడు అని గ్రంథం చెప్పింది. మనం దాని గురించి లేఖనాలు అంతా నేర్చుకుందాం. దయించి లేఖనాలు చూచి మీరు ఈ ప్రసంగం విషయంగా అప్రవపడిన మనవి. కొలస్సీలు రాసిన పత్రిక 19వ అధ్యాయం 20 వచనం, ఆనియందు సర్వ సంపూర్ణత నివసింపవలనని ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందునమైనను పరలోకమందునమైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకోవాలని తండ్రి అభిష్టమైన అన్నాడు. ఆయన అంటే ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ప్రభువైన యేసుక్రీస్తు నందు సర్వసంపూర్ణత నివసించాలని, ఆ సర్వసంపూర్ణత నివసించాలి అని అంటే యేసుక్రీస్తు నందు సర్వసంపూర్ణత కలిగి ఉండాలి. కాబట్టి క్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుడు తనతో సమాధానపరుచుకోవాలని ముందుగానే సంకల్పించాడు. ఎలా సంకల్పించాడు? నరులు అంటే దేవుని సంకల్పాన్ని మర్చిపోయిన, దేవుని చిత్తానికి లోబడిన ప్రజలు, దేవుడికి దూరస్తులైన ప్రజలు, అపవాది రాజ్యం కింద ఉన్నటువంటి ఈ ప్రజలు దేవునితో సమాధాన పడాలి అంటే యేసుక్రీస్తు ద్వారా మాత్రమే సమాధాన పడుతున్నారు. ప్రవక్తల ద్వారా కాదు, సేవకుల ద్వారా కాదు, ఇంకా భూమి మీద ఉన్న ఏ నామము ద్వారా కూడా
ఆ వ్యక్తి దేవునితో సమాధానపడే అవకాశం లేదు. కేవలము సమాధాన స్థితి క్రీస్తు ద్వారా కలగాలని దేవుడు ముందుగా నిర్ణయించుకున్నాడు. కాబట్టి క్రీస్తులో సర్వసంపూర్ణత నివసించాలి అంటే ఆయన శిలువ రక్తము చేత సంధి చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి యేసుక్రీస్తు యొక్క రక్తము సర్వ మానవాళి పాపమును పోగొట్టగలదు, పోగొట్టి ఆ వ్యక్తిని పరిశుద్ధులుగా మార్చగలదు. పరిశుద్ధులుగా మారితే తప్ప దేవుడు క్రీస్తు ద్వారా మనతో సమాధానపడే పరిస్థితి లేదు. మనం రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 8 నుండి 10 వచనాలు ఆలోచన చేస్తే, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎలా వెల్లడిపరిచాడు? దేవుడు మనం ప్రేమిస్తున్నాడని యేసుక్రీస్తు ద్వారా. ఎట్లనగా మనం ఇంకనూ పాపలమైండగా, మనం ఇంకా పాపం మానలే, ఇంకా పాపంలోనే బతుకుతున్నాం, పాపంలోనే జీవిస్తున్నాం, పాపాన్ని ఇష్టపడే చేస్తున్నాం. పాపం అంటే అసహించుకునే మనుషులు ఉండరు. కాబట్టి పాపములో ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ఎలా చనిపోయాడు? తన రక్తం ఇచ్చాడు, మన కొరకు ప్రాణం పెట్టాడు. క్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునితో మన సమాధాన పడేటట్టు యేసుక్రీస్తు చేసి చనిపోయాడు. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదు. యేసుక్రీస్తు ద్వారా దేవుని ఉగ్రత తొలగిపోయేది. దేవుని ఉగ్రత డైరెక్ట్గా ముందు ఉండేది. మనం యేసు దేవుని కుమారుని విశ్వసించాము, ఆయన నా ప్రభువు అని హృదయం విశ్వసించాము, యేసుని దేవుడు బుద్ధిలోనే లేపెను అని విశ్వసించాము. తద్వారా యేసుక్రీస్తు మనకి ఎప్పుడైతే రక్తం ఖర్చు తన ప్రాణం పెట్టాడో మనము దాన్ని విశ్వసించి యేసు నా పాపము నిమిత్తము మరణించాడు, ఆయన దేవుని యొద్దకు వచ్చినవాడు, ఆయన దేవుని కుమారుడు, ఆయన నా ప్రభువుని విశ్వసించాము. అప్పుడు క్రీస్తు అనేవారు దేవుడితో సంధి చేయడం వల్ల, ఆ రక్తంతో మనం కడగబడడం వల్ల దేవుని ఉగ్రత మనల్ని తొలగిపోయింది. అది కాబట్టి యేసుక్రీస్తు పరిపూర్ణంగానే మానవుడు కాబట్టి రక్తమాంసాలు ఉంటాయి. దేవుడికి రక్తమాంసాలు ఉండవు. రక్తమాంసాలు అనేవి దేవునికి ఉండవు. భూమి మీద ఉన్న నరులకు మాత్రమే రక్తమాంసాలు ఉంటాయి. యేసుప్రభు వారు 33.5 సంవత్సరాల ప్రతి కాలం అంతా కూడా సంపూర్ణమైన మానవుడు. ఆయన సంపూర్ణంగా మానవుడు, సంపూర్ణమైన దేవుడు కాదు, సంపూర్ణమైన మానవుడు. కాబట్టి ఆయన రక్తంలో నీతిమంతులుగా తీర్చబడే ఒక కార్యక్రమాన్ని దేవుడు క్రీస్తు ద్వారా మనకు ఏర్పాటు చేశాడు. కాబట్టి ఆయనకి శరీరం కావాలి. ఇప్పుడు యేసుప్రభు రక్తం చిందించాలంటే ఏం కావాలి? ఒక శరీరం కావాలి. ఆ శరీరం కావాలంటే ఆ శరీరంలో ఏముండాలి? రక్త మాంసాలు ఉండాలి. ఆ రక్త మాంసాలు ఉంటే తప్ప రక్తం పెట్టే అవకాశం ఉంది. కాబట్టి యేసుప్రభు ఎవరంటే నరుడు కాబట్టి రక్తాన్ని కాల్చాడు. 1 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో, నిరాపేక్షముగా దైవభక్తిని కూర్చున్న మర్మ గొప్పదై ఉన్నది, ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యాను, ఆత్మ విషయంలో నీతిపరుల తీర్పు నందెను, దేవదూతలు కనబడిన, లోకమందు నమ్మబడిను, ఆరోహణుడే తేజోమయుడయ్యను అని. శరీరము దాల్చిన వ్యక్తి ఎవరు అని అంటే ప్రభుని యేసుక్రీస్తు. ప్రభుని యేసు ఎందుకు శరీరమును దాల్చాల్సిన అవసరం వచ్చిందంటే ఆయన రక్తము చిందించాలి కాబట్టి శరీరాన్ని ధరించాల్సి వచ్చింది. 1 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తియు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు నరుడు అని. వాస్తవానికి మధ్యత్వాన్ని బట్టి ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభువారు దేవునికి మనుషులకి మధ్యవర్తి. ఆయన ఆత్మగా కనబడితే మనకు కనబడతాం. ఆయన అదృశ్యుడు కాబట్టి ఆత్మగా వస్తే కనబడ్డాడు. శరీరంతో ఉన్నాడు కాబట్టే కనబడ్డాడు. శరీరంతో ఉన్నాడు కాబట్టి ఆయన కాలంలో ఆయన శిష్యులు కానీ మిగతా యూదులు కానీ అవన్నీ శాస్త్ర పరిచయం కానీ చూడగలిగారు, ఆయన తాగగలిగారు, ముట్టగలిగారు. ఆయన శరీరం సశరీరుడిగా ప్రత్యక్షమైనది కాబట్టి మధ్యత్వాన్ని బట్టి శరీరాన్ని బట్టి ఆయన 100% నరుడు అన్నాడు. మధ్యవర్తి అంటే అర్థము సంధి అంటే కలపడం. దేవునికి మనకి కలపడాన్ని మధ్యత్వం అంటుంది. ఎలా జరిగింది అంటే క్రీస్తు రక్తం చిందించడం వల్ల జరిగింది. ఎందుకంటే దేవుడు పరలోకంలో ఉంటాడు,
నరులు భూమి మీద ఉంటారు. నరులకి దేవుడికి సమాధి స్థితి లేదు మునుపు. ఈ సమాధి స్థితి కావాలి అంటే యేసుక్రీస్తు రక్తము చిందింపడాలి. యేసుక్రీస్తు రక్తం చిందింపడాలి అంటే యేసుక్రీస్తుకి శరీరం కావాలి. ఆ శరీరం రక్తం అవసరం ఉంటాయి. కాబట్టి రక్తము క్రీస్తు చెందించాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 23 నుండి మనం చదివితే, పరలోకమందున్న వాటిని పూర్ణ వస్తువులు ఇట్టి బళ్ళు వలన శుద్ధి చేయబడవలసి ఉండేది. 22వ నిమిషం యుండిన కానీ పరలోక సంబంధమైన వీటికంటే శ్రేష్టమైన బళ్ళ వలన శుద్ధి చేయబడవలసి ఉండేది. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములలో క్రీస్తు ప్రవేశింపలేదు. కానీ ఇప్పుడు మన కొరకు దేవుని సమ్ముఖమందు కనబడటకు పరలోకమందే ప్రవేశించాను. అంతేకాదు ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము తనది కాని రక్తము తీసుకొని పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించినట్లు ఆయన అనేక పర్యాయముల తను అర్పించుకున్నటకు ప్రవేశింపలేదు. అట్టేలా జగత్ పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చాడు. అయితే ఆయన యుగయుగములు సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకున్నట్టు వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారి ప్రత్యక్షపరచబడింది. మనుషులలో ఒక్కసారి మృతి పొందువలని నియమింపబడెను. ఆ తరువాత తీర్పు జరుగును. తను అప్పగించుకోవడం వలన మనుషులకు ఒక్కసారే ఈ కార్యక్రమాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు చేశారు. తండ్రితో సమస్తమును సమాధానపరిచే కార్యక్రమాన్ని ప్రభు తీసుకున్నాడు. ఈ భూమి మీద పూర్తిగా నరుడుగా రావాల్సి వచ్చింది. వచ్చి జీవించాల్సిన అవసరం ప్రభువైన యేసుక్రీస్తుకి ఎందుకు వచ్చింది అంటే, దేవునితో నరులు సమాధి స్థితిని కోల్పోయారు. సమాధాన స్థితిని కలగాలి అంటే యేసుక్రీస్తు ప్రభు రక్తాన్ని త్యాగం చేయాలి, తన ప్రాణాన్ని త్యాగం చేయాలి. ఆ రక్తం చిందించాలి అంటే ఆయన శరీరం జరిగే రోగాలకు అవసరం. కాబట్టి శరీరం రక్తమాంసాలు ఎవరికి అంటే మనుషులకు ఉంటాయి. కాబట్టి యేసుప్రభు అనేవారు సంపూర్ణమైనటువంటి మానవుడు. ఈ మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 5-4 చూస్తే, పాపమును తీసివేయటకే ఆయన ప్రత్యక్షమైనని మీకు తెలియదు. ఆయన యందు పాపమేమీ లేదు. ఆయన యందు నిలిచి ఉండేవాడు ఎవడనో పాపం చేయడు. పాపము చేయవాడు ఎవడను ఆయన చూడడం లేదు, ఎరుగులు లేదు అన్నాడు. ఏ నరుడు పాపము చేయు నరుడు? ఈ నరుడు అంటే ఎవరంటే యేసుక్రీస్తు నరుడు. పాపము చేయని నరుడు, పాపము చేయనటువంటి నరుడు. కాబట్టి మానవులు పాపము చేయలేమని, జయించలేమని చేతులెత్తేశారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అదే శరీరంతో పాపము చేయని నరుడిగా ఈ భూమి మీద ఆయన బ్రతికాడు. పాపము చేయని నరుడిగా ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. అందుకే నాలో పాపం ఉందని ఎవరైనా నేరస్థాపన చేయగలరా అని ఆనాటి ప్రభుత్వానికి, ఆనాటి శాస్త్ర పరిస్థితికి సవాళ్ళు ఎందుకు ఇస్తున్నాడు అని అంటే, ఆయన చేయలేదు. పాపము లేని నరుడు. మనము పాపము చేయుచూ ఉన్నవాడు. పాపము చేయుచున్న మనకి మధ్యలో అకస్మాత్తుగా ఆయన మనల్ని పిలిచి, చీకట్లో ఉన్న మనల్ని వెలుగులో పిలిచి, దేవుని చేత సంధి చేసి, ప్రమాణం చేయించి, వాగ్దానం చేయించి, దేవుని ఉగ్రత కింద ఉన్న మనల్ని సమాధాన స్థితి తన రక్తం ద్వారా చేశాడు. రక్త మాంసాలతో ఉన్నాడు కాబట్టి ఆయన పరిపూర్ణ మానవుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 చూస్తే, ఎంత గొప్ప సాక్ష్యమోహము మేఘవలే మనలను ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపను విడిచిపెట్టి విశ్వాసములకు కర్తయ్యు దాన్ని కొనసాగించువాడని యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన మన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానము నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనపు కుడిపార్శ్వన ఆశీనుడై ఉన్నాడు నరుడు కదా అని యేసుప్రభువు దేవుని విశ్వాసి కాదు, ఈయన విశ్వాసానికి కర్త. మనము దేవుని పట్ల విశ్వాసం ఉంచాం. ఆయనకి విశ్వాసం ఉంచాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఆయనకి విశ్వాసం అవసరం లేదు, రక్షణ అవసరం లేదు. రక్షణ అనేది పాపికి అవసరం, ఆయన పాపి కాదు. కాబట్టి ఆయన విశ్వాసం అవసరం లేదు. ఆయన దేవునితో సమానుడు, దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు. కేవలం నరులకు దేవునికి సంధి చేయబడిన వాడికి ఆయనకి విశ్వాసం అవసరం లేదు. అలాగే ఆయన పాపి కూడా
కాదు అన్న సంగతి పెట్టారుగా గమనించారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 5:19 తనకు విధేయులైన వారందరికీ నిత్యరక్షణ కారకుడైన విధేయులు ఆయన ఎలా బ్రతికాడో, దేవుడు ఆయన దగ్గర ఏం మాట్లాడాడు, ఆ మాటల ప్రకారం జీవించి క్రీస్తుకి విధేయులందరూ కూడాను రక్షణలో ఉన్నారని చెప్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 5:9 మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడే మెల్కీసెదెకు యొక్క క్రమం చేరిన ప్రధాన యాజకుడని దేవుడి చేత పిలువబడిన వాడు. కాబట్టి ఈయన నిత్య రక్షణకు కారకుడు, కర్త ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి ప్రేమైన వాళ్ళారా, యేసుక్రీస్తు ప్రభు వారు సంపూర్ణమైన పరిపూర్ణమైన మానవుడు. ఏదో మానవుడు అంటే ఆయన శరీర రక్త మాంసంతో ఉన్నాడు. కానీ మనం ఎలాగైతే శరీర రక్త మాంసంతో ఉన్నామో మన మానవుడమో ఆయన కూడా అది ఎలాంటి మానవుడు అంటే పాపము లేని మానవుడు. ఈయనకి రక్షణ అవసరం లేదు, పాపం చేయని మానవుడు, పాపుల మధ్య పాపము చేయని ప్రత్యేకమైన మానవుడు. అయితే గమనించండి, గ్రహించండి, యేసుక్రీస్తు గురించి మరిన్ని విషయాలు తెలుసుకోండి. మీ అందరికీ వందనాలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ అందరికీ ప్రవేశిస్తాను.